క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయమున దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటనగా యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం చూసినట్లయితే, వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పెను. వీటికంటే గొప్ప కార్యములు చేతు అని యొక్క ఉదయకాల సమయమున దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అడుగుతున్నది దేవునికి తెలుసు. దేవుడు ఎలా నిన్ను చూడాలన్నది కూడా దేవునికి తెలుసు. నువ్వు అడుగుతున్నది ఏదో 1% 2% అడుగుతున్నావు. దేవుడికి 100కి 100% నిన్ను ఆశీర్వదించాలని, ఏక సమాజంలో ఏక లోకంలో కూడా నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు కోరుతాడు. ఒక తండ్రికి చూసినట్లయితే ఒక కుమారుడు దరిద్రునిగా ఒక దీనుడిగా ఉండాలని అనుకోడు. నా కుమారుడు పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. అదే విధంగానే లోకంలో ఉన్న ఈ తండ్రిని చూసి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు, భూమి ఆకాశ నక్షత్రంలో సృష్టించిన మన కోసం పరలోకం ఉన్న తండ్రి మన కొరకు ఆయన వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అడుగుతున్నది తెలుసు. నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన వాటికంటే అత్యధికమైన మేలుతో, అత్యధికమైన ఆశీర్వాదంతో ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని దేవుడు నువ్వు విశ్వసించినట్లయితే, దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతారని ఒక ఉదయకాల సమయంలో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామాన్ని కలుగుతాక ప్రార్థన చేసుకుని, మహామౌలు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, ఆకాశం సింహాసనం భూమి పాదపీఠము మీ పాదాల చెంత ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.